పెద్దయ్య పెద్దయ్య ఇటుగా సైడ్ కూర్చోలేదు. బాగున్నావా బాగున్నావా తిన పెద్ద ఎన్ని నిమిషాలు అబ్బు కొట్టుకుంటారా వద్దు ఏడుస్తున్నావు పడుకో బాగున్నావా తగ్గిందా మాట్లాడతారా దంతా అయిందా నొప్పి తగ్గిందా బాగా రండి అయిపోయా అయిపోయి వచ్చేస్తాను వాయిస్ ఇస్తాను వాయిస్ వచ్చింది హిందీనా మాకు వేరే ప్రోగ్రామ్ ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సింగనమల నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం ఈరోజు పేద ప్రజలకు ఆరోగ్యం బాలేక ఇబ్బందులు పడి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాలకు వెసులుబాటు కలిగిస్తూ ఈరోజు ఆ మెడికల్ బిల్స్ని ఏవైతే వాళ్ళు అప్పు చేసి కట్టుకోవడం కానీ అట్లా చేసి ఉంటే దాన్ని మనం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. దాదాపు 19 నెలల నుంచి కూడా విడతల వారీగా పేద ప్రజల కుటుంబాలకు ఆదుకుంటూ ఈరోజు సింగనమల నియోజకవర్గంలో దాదాపు 3 కోట్ల పైన ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ని పంపిణీ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఇటు పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనారోగ్యంతో ఇబ్బంది పడిన కుటుంబాలకు అప్పులు చేసి ఇబ్బంది పడిన కుటుంబాలకు ఈరోజు అంతో కొంత సహాయం అందించేందుకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుంది, వాళ్ళకు కూడా భారం తీరుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు కార్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కూడా ఈరోజు చెక్ పంపిణీ చేశాం. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆర్థికంగా చితికిపోయి ఉన్నటువంటి కుటుంబాలు అనారోగ్యంతో ఆరోగ్యమే లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి, ఆ ఆరోగ్యం కోసం అక్కడో ఇక్కడో అప్పులు చేసుకొని లక్షల రూపాయలకు పెట్టుకొని ట్రీట్మెంట్ని చేయించుకున్నారు. ఇవాళ చూసాం చిన్న పిల్లలు ఏదో అగ్గి ప్రమాదంలో ఒళ్ళంతా కాలిపోయిన పరిస్థితి, కానీ దాని సరైన మెడికల్ సర్వీసెస్ కోసం వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఆకాశం అంటే విధంగా వాళ్ళు బిల్స్ వేయడం చూస్తూ ఉన్నాం. సో అట్లాంటి కుటుంబాలకి ఈరోజు ఊరటనిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ని పెట్టించడము కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారని తెలియజేస్తాను. ఇప్పటి వరకు మనము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలతో
నియోజకవర్గ వ్యాప్తంగా కూడా విడతల వారీగా దాదాపు 3 కోట్ల పైన రూపాయలు మనం ఈ రోజు చెక్ పంపిణీలు చేయడం జరిగింది. ప్రతి నెల కూడా మనము ఎప్పటికప్పుడు ఒక 40 వచ్చినా కానీ 40 ఇప్పిస్తా ఉన్నాము. అండ్ ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఉందండి. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ సర్వీసెస్ ని ఉపయోగించుకోవచ్చు. అంటే మనం కూడా ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. చాలా మంది పేద ప్రజలు డబ్బులు లేక ఎందుకులే ఆసుపత్రికి పోవడము, ఉన్నది స్థానికంగా ఉన్నటువంటి విలేజ్ సెంటర్స్ నుండి అంతో ఎంతో మందులు తెచ్చుకొని వేసుకొని చాలా మంది చనిపోయిన పరిస్థితిని కూడా చూస్తున్నాం. నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిని చూస్తాం. వాళ్ళకి మనము ఈరోజు భరోసా ఇస్తూ మనం ఇలాంటి చెక్ను పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వమే మీకు సహాయంగా నిల్చుంటుందని వాళ్ళకి నమ్మకం ఇస్తూ ఈరోజు చాలా మంది నిరుపేద కుటుంబాలు గత 5 సంవత్సరాల్లో కూడా ఎన్నో సమస్యలు ఇట్లా ఉంటే చెక్కులు గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందలేని పరిస్థితి కూడా మనకు తీసుకొస్తా ఉంటే స్వయంగా నేనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే డేట్ అయిపోయినటువంటి మెడికల్ బిల్స్ ని కూడా వాళ్ళు ఈ రోజు వాళ్ళు తెస్తా ఉన్నారు. అంటే నమ్మకం, మనము డేట్ అయిపోయినా కూడా ప్రభుత్వం మనకు సహాయం చేస్తుందన్న నమ్మకంతో ఈ రోజు వాళ్ళ బిల్స్ అన్నిటినీ కూడా తెస్తా ఉన్నారు. అవన్నిటినీ కూడా పరిశీలించి ఖచ్చితంగా వాళ్ళకి అర్హత ఉంది, వాళ్ళకి ఇబ్బంది పడినారని తెలిసిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ రోజు స్వయంగా నేనే ప్రతినిధులు కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని అడిగితే అది వెంటనే శాంక్షన్ చేయడం కూడా చూస్తా ఉన్నాము. సో ఒక భరోసాతో కూడినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని కూడా ఈరోజు తెలియజేస్తున్నారండి. ఇప్పుడు కూడా మనం మెడికల్ కి సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ కోసం పెట్టినటువంటి అర్జీలు ఎప్పుడు తక్కువే వచ్చాయి. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా మనం కార్యాలయానికి వాళ్ళ కార్డు, వాళ్ళ మెడికల్ కి సంబంధించినటువంటి బిల్స్ అండ్ సమరీస్ అవన్నీ డీటెయిల్ గా మనకు ఆఫీస్ కి సబ్మిట్ చేస్తే అది పరిశీలిస్తున్నాం. పరిశీలించి నిజంగా వాళ్ళకి అర్హత ఉంది, వాళ్ళు నిరుపేద కుటుంబానికి ఉంటే ఆరోగ్యశ్రీ తరఫున ఒకవేళ వాళ్ళకి వర్తించకుండా వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ జరిగింటే వాళ్ళు అప్పు చేసి బయట నుంచి డబ్బులు తెచ్చుకొని ఉన్నటువంటి కుటుంబాలకు తప్ప మనం ఎక్కడా కూడా అలా గ్రీవెన్సెస్ నుంచి ఎట్లా పడితే అట్లా తీసుకున్నటువంటి ఉండవండి. ఖచ్చితంగా దీన్ని పరిశీలించే ఇస్తాం. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం అంతా ఉంది. ఈరోజు నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు సెపరేట్ నిధుల్ని కేటాయించి ఈరోజు ముఖ్యమంత్రి గారు పేద ప్రజలను కాపాడుకోవడం చూస్తూ ఉన్నాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేసుకోకుండా సరైన కుటుంబాలకు అందాలనే ఆలోచనతో ఈరోజు ప్రతినిధులు కానీ ఒక సిస్టమాటిక్గా పైన ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా పరిశీలించి మరీ ఇస్తూ ఉన్నారని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.